చిల్డ్రన్, ఈరోజు విద్యా ప్రవేశంలో భాగంగా మరో యాక్టివిటీని చేసుకుందామా? రెడీనా మీరు? ఓకే, ఇక్కడ ఈ బాక్స్లో నేను కొన్ని వస్తువులు వేస్తాను. అందులో వేరుగా ఉన్నది ఏంటో మీరు తీయాలి బయటికి. ఓకేనా? దీన్ని ఆడ్ వన్ అవుట్ అంటారు. ఆడ్ వన్ అవుట్, వేరుగా ఉన్నదాన్ని బయటికి తీయడం. మరి ఇక్కడ వేస్తున్నాను, ఏది తేడాగా ఉందో ఏది వేరుగా ఉందో చెప్పాలి. ఎందుకు వేరుగా ఉంది? ఇది పూస. మరి ఇవేంటి? బాక్సులు, లెటర్స్. ఓకే, ఇవి లెటర్స్. ఇదేంటి? పూస, బీడ్. ఈ మూడు లెటర్ బ్లాక్స్ అనమాట. అందుకు ఇది తేడాగా ఉంది. నేను మరికొన్ని వస్తువులు ఈ బాక్స్లో వేస్తున్నాను. డిఫరెంట్గా ఉన్నది ఏంటో చెప్పండి. ఎందుకు అది డిఫరెంట్గా ఉంది? ఇది 8. మరి ఇవేంటి? బీట్స్. ఇదేమో నెంబరు, ఇవేమో బీట్స్. ఓకే, నేను మరికొన్ని వస్తువులు ఈ బాక్స్లో వేస్తున్నాను. ఇందులో వేరుగా ఉన్నది ఏంటి? ఎందుకు అది వేరుగా ఉంది? అది అంటించేది. ఓకే, మరి ఇవేంటి? ఓకే, ఇవి రాసుకునేవి, అది అంటించుకునేది, కాబట్టి అది ఆడ్ వన్. ఓకే, ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ పెట్టాను. ఇందులో ఆడ్ వన్ ఏంటి చెప్పండి. ఎందుకు? ఇది ఫ్లవర్. మరి ఇవేంటి? ఇవి తినేవి, ఫ్రూట్స్. ఇవి ఫ్రూట్స్, ఇది ఫ్లవర్, అందుకు ఇది ఆడ్ వన్. వెరీ గుడ్. ఓకే చిల్డ్రన్, ఇక్కడ నేను ఇంకొన్ని పిక్చర్స్ పెట్టాను. ఇందులో ఆడ్ వన్ ఏంటో చెప్పగలరా? ఏంటి? ఇదా? ఎందుకు ఇది ఆడ్ వన్? ఇది కూర వండుకొని తినేది. ఇవి తలలో పెట్టుకునేవా? ఓకే ఓకే, ఇవి ఫ్లవర్స్, ఇది వెజిటబుల్. ఓకేనా? ఓకే చిల్డ్రన్, ఇక్కడ ఇంకొన్ని పిక్చర్స్ పెట్టాను. మరి ఇందులో ఆడ్ వన్ ఏంటి? ఎందుకు? ఓకే, దీని పేరేంటి? ఫిష్. ఇది పీత, క్రాబ్ అంటారు. మరి ఇదేంటి? స్టార్ ఫిష్. ఈ మూడు వాటర్లో ఉంటాయి. ఓకే ఓకే, ఇదేమో నేల మీద ఉంటుంది, అందుకు ఇది ఆడ్ వన్. వెరీ గుడ్. ఓకే చిల్డ్రన్, ఈ యాక్టివిటీ అయితే చాలా చక్కగా చేశారు. ఇంకొక యాక్టివిటీ చేసుకుందామా? ఓకే.